నమస్తే. నా పేరు కృష్ణంరాజు వివిఆర్, ప్రెసిడెంట్ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు బహుశా భారతదేశంలో వాడుతున్నంత విస్తృతంగా బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉపయోగించడం లేదు. 2004వ సంవత్సరం నుంచి భారతదేశం ఈవీఎం మిషన్లను పోలింగ్ సందర్భంగా ఉపయోగిస్తూ వస్తోంది. అయితే ప్రతి ఎన్నికకు ముందు కూడా అనేక మంది కోర్టులను ఆశ్రయించి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా పోలింగ్ వద్దు, పాత బ్యాలెట్ విధానాన్నే అనుసరించాలని చెప్పి కేసులు వేయటం, వాటిని కొట్టివేయటం జరుగుతూ వస్తుంది. పోలింగ్ తర్వాత ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఓడిపోయిన రాజకీయ పార్టీలు ఈ ఈవీఎంల ద్వారా దాంట్లో లోపాలు ఉన్నాయి, వాటిని యాక్ట్ చేశారు, అందుకని మేము ఓడిపోయామని చెప్పి ఆరోపణలు చేయడం కూడా సర్వసాధారణంగా మారింది. ఈ చర్చ మరోసారి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభమైంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 40% ఓట్లను తెచ్చుకున్నప్పటికీ కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకోవటం, దీంతో అనేక మందికి ఎక్కడో ఏదో లోపం జరిగింది అనే ఒక భావన కలగటం. ఇంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 లోక్సభ స్థానాల్లో గెలిచింది. నిజానికి ఒక్కొక్క లోక్సభ స్థానం పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ లెక్కన ఈ 4 లోక్సభ స్థానాల పరిధిలో 6ని ఒక్కొక్క దానికి 6ని చేసుకుంటే 24 స్థానాల్లో బహుశా ఆ పార్టీకి లీడ్ వచ్చి ఉండాలి. 24 కాకపోయినా కనీసం 20 స్థానాల్లో అయినప్పటికీ కూడా లీడ్ వచ్చి ఉండాలి. ఆ పార్టీ 4 స్థానాల్లో గెలిచింది కాబట్టి. అయితే అనూహ్యంగా ఆ ప్రాంతాల్లో కూడా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యింది. అంటే మీకు 40% ఓటింగ్ వస్తే సీట్ల సాధనకు వచ్చేటప్పటికి దాదాపు ఒక 7%, 8% మాత్రమే పరిమితమైంది. దీంతో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవీఎంలను హ్యాక్ చేశారేమోనన్న అనుమానాలను బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈవీఎంలను హ్యాక్ చేయటం సాధ్యమేనా అంటే నిజానికి అసాధ్యమైన విషయమే అయినప్పటికీ ఈ ఈవీఎంను ఒక వ్యక్తి హ్యాక్ చేసి చూపించి గతంలో సంచలనం సృష్టించారు. ఆయన పేరే వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారికి, అంటే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సాంకేతిక సలహాదారుడుగా కూడా ఉన్నాడు. ఈయన ఫైబర్ గ్రిడ్ స్కామ్లో కూడా నిందితుడు, కొద్ది రోజులు అరెస్టు కూడా అయ్యాడు. ఇటువంటి ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ 2010 ప్రాంతంలో ఒక ఈవీఎంను సేకరించి దానిని హ్యాక్ చేసి చూపించాడు. అయితే ఎన్నికల సంఘం ఏం చేసిందంటే, నువ్వు సేకరించడం ఏంటి, నువ్వు మా దగ్గర దొంగిలించావు దాన్ని అని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత కొద్ది రోజులు జైల్లో ఉన్న తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వటం, తర్వాత ఆ కోర్టు కూడా దానిని కొట్టివేసింది. ఎందుకంటే అతనికి 2010లో ఆ కోర్టు ఈ కేసును కొట్టివేస్తూ హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ August 2010 and released on bail 8 days later. The court observed that the case of the theft does not stand legal scrutiny as there is no dishonest intention behind the move. అంటే అనైతికమైన ఉద్దేశాలు లేవు. అంటే ఆయన ఈ ఈవీఎంను సేకరించే విషయంలో, దాని దొంగిలించే విషయంలో అనైతికమైన ఉద్దేశాలు లేవు కాబట్టి ఆయనకి బెయిల్ ఇస్తున్నాం అని చెప్పి తర్వాత కొట్టేశారు. అది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వేమూరి
కృష్ణప్రసాద్ గారు అమెరికాలో నుంచి వచ్చారు ఇండియాకి. అప్పట్లో ఆయనకు ఈ ఈవీఎంలను హ్యాక్ చేయడానికి సత్య దోసపాటి ఆయన సేవ్ ఇండియా డెమోక్రసీ అనే ఒక సంస్థను అప్పట్లో అమెరికాలో నడిపేవారు. ఆయనతో పాటు అలెక్స్ హాల్డర్మన్, ర్యాప్ గోంగ్రిజ్ అనే ఇద్దరు విదేశస్తులు కూడా వేమూరి హరికృష్ణ ప్రసాద్కు ఈ ఈవీఎంలను హ్యాక్ చేయడానికి సహకరించారు. అక్కడితో ఈ కథ అయిపోలేదు. ఆయన విజయవంతంగా ఇండియాలో ఈవీఎంలను హ్యాక్ చేసినందుకు తర్వాత అమెరికాలో ఒక పెద్ద సంస్థ అంటది, అది 2010 డిసెంబర్ 2వ తేదీన ఆయనకు పయనీర్ అవార్డ్ అనే ఒక సాంకేతిక రంగంలో వినూత్నమైన ఆవిష్కరణలు చేసే వారికి ఇచ్చే అవార్డు, పయనీర్ అవార్డు. అది ఎలక్ట్రానిక్ ఫ్రాంటీర్ ఫౌండేషన్ EFF అనే సంస్థ శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా ఘనంగా ఈ వేమూరి కృష్ణప్రసాద్ గారిని సన్మానించి ఆయనకు అవార్డు కూడా ఇచ్చింది. ఆ సందర్భంగా వచ్చిన వార్త ఇది. ఏమంటారంటే, జైల్డ్ ఇన్ ఇండియా, హెయిల్డ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో అనే ఒక వార్తను కూడా ప్రచురించారు. ఇది గ్లోబల్గా కూడా అనేక వార్తా సంస్థలలో ఈ వార్త వాళ్ళు ప్రసారం చేశారు. అనేక పత్రికలు దాన్ని ప్రచురించాయి కూడా. సరే, కృష్ణప్రసాద్ గారు ఏమంటారంటే ఆ రోజున మీటింగ్లోనూ, ఆ తర్వాత ఈ TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, భారతదేశంలో ఈవీఎంలను హ్యాక్ చేయడం చాలా ఈజీ. మీరు స్ట్రాంగ్ రూముల్లో ఉంచిన ఈవీఎంల దగ్గరికి ఒక సాంకేతిక ఎథికల్ హ్యాకర్ని పంపించండి, అతను ఎన్మాస్గా అన్నిటిని కూడా హ్యాక్ చేసేయగలడు. ఈ ఈవీఎంలో అనేక లోపాలు ఉన్నాయి అని కూడా ఆయన ధైర్యంగా చెప్పాడు. ఆ ఈవీఎంలో లోపాలు ఉన్నాయని చెప్పి వాటిని ఎత్తి చూపించాడు. అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎటువంటి లోపాలు లేవు అని చెప్పి అంటుంది. కానీ ఓకే, మీరు ప్రపంచంలో ఎవరైనా రండి, మేము మీకు కొన్ని ఈవీఎంలు ఇస్తాము, వాటిని మీరు పరిశీలించండి, వాటి లోపాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఎన్నికల సంఘం ఇప్పటి వరకు చెప్పలేకపోతోంది. ఇదే విషయాన్ని ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ కూడా ఒక లోపంగా ఎత్తి చూపించాడు. ఆయన ఎన్నికల సంఘానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి, మాలాంటి వాళ్ళం మేము వస్తాం, మేము వచ్చినప్పుడు మాకు మీ దగ్గర ఉన్న ఈవీఎం మిషన్లు మాకు ఇవ్వండి, దాంట్లో లోపాలు మేము చూపిస్తాం, వాటిని హ్యాక్ చేసి చూపిస్తాం, మీకు లోపాలు సరిచేయండి, తప్పే ఉంది. అలా చేయకపోతే ప్రజాస్వామ్యానికి భంగం కలిగే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పి ఆయన హెచ్చరించాడు. ఇక్కడ దీన్ని మనం ఏది నమ్మాలి? కోర్టులు, ఎన్నికల సంఘం పదే ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని చెప్పడం, కోర్టులు దాన్ని విశ్వసించడం జరుగుతుంటే, మరోవైపు ఒక ఈవీఎంను హ్యాక్ చేసిన వ్యక్తే ఇటువంటి ఈవీఎంలను చాలా సునాయాసంగా హ్యాక్ చేయొచ్చు అని చెబుతున్నాడు. అంటే ఎక్కడో కొన్ని సందేహాలు ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియలో పారదర్శకత కూడా చాలా అవసరం. ఇటువంటి అనుమానాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఈ ఈవీఎంల మీద. కాబట్టి ఎన్నికల సంఘం ఇటువంటి వ్యక్తులను ఒకసారి సమావేశపరిచి కొన్ని ఈవీఎం మిషన్లను వారికి ఇచ్చి వాటిని పరిశీలించవలసిందిగా కోరితే సందేహాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంటుంది. పదే ఇటువంటి ఆరోపణలకు కూడా ఆస్కారం ఉండదు. అలాగే ఈ హ్యాకర్లు కూడా ఇటువంటి పనులు నిజంగా చేస్తున్నారో లేదో కూడా మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏపీకి సంబంధించి ఇక్కడ కూడా ఈవీఎంలు హ్యాక్ చేశారని చెప్పి ఆరోపణలు రావటం, ఇటువంటి కూడా మీకు భవిష్యత్తులో ఆస్కారం లేకుండా పోతుంది. కాబట్టి ఎన్నికల సంఘం ఇటువంటి ఈవీఎం మిషన్లను ఒకసారి పరిశీలనకు సాంకేతికంగా బాగా చదువుకున్న వ్యక్తులకు, అవగాహన కలిగిన వ్యక్తులకు ఇచ్చి పరిశీలన చేయించడం చాలా అవసరం. ధన్యవాదాలు.